తెలంగాణ రాజకీయాలు మహారంజుగా మారాయి. అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్స్ వార్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. మొన్నటిదాకా అసెంబ్లీ సమావేశంలో రచ్చ నడిస్తే లేటెస్ట్గా క్యాబినెట్ సబ్ కమిటీలపై పొలిటికల్ ఫైట్ పీక్స్కి చేరింది. గౌరవ ముఖ్యమంత్రి గారు. స్పీకర్ సార్, ఒక మంచి ఉద్దేశంతో తెలంగాణ ప్రజల తరఫున ఈ సభ ఏకాభిప్రాయంతో మన హక్కులను సాధించుకోవడానికి, మన అనుమతులు తీసుకొచ్చుకోవడానికి, మన నిధులు రాబట్టుకోవడానికి, ఒక మంచి సాంప్రదాయం నెలకొల్పడానికి చర్చ ప్రారంభించినాం. ప్రతిపక్షాలకు అవసరమైన మేరకు సమయం ఇవ్వాలి అని తమరిని అనుమతి అడిగినాం. తమరు కూడా పెద్ద మనసుతో ఈ చర్చకు అనుమతి ఇచ్చారు. అయితే ఈ చర్చను దుర్వినియోగం చేసి సత్యదూరమైన అంశాలను ఇక్కడ ప్రస్తావించి చేసిన పాపాలను అన్నిటిని కూడా కప్పిపుచ్చుకోవడానికి 100 ఎలకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు పోయి అన్నీ మాఫైనాయని వెనకటికి చెప్పినట్టుగా వారి ప్రసంగాన్ని చూస్తే అర్థమవుతుంది అధ్యక్ష. వారేదో వీరోచితంగా పోరాటాలు చేసినట్టు, ఆ పోరాటాలతో ఢిల్లీ దద్దరిల్లినట్టు, తద్వారా ఈ తెలంగాణ రాష్ట్రం ఎక్కడికో ఆకాశంలోకి అభివృద్ధిని తీసుకెళ్ళినట్టుగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సభలో రికార్డ్స్ని సవరించాల్సిన బాధ్యత సభానాయకుడిగా నా మీద ఉన్నది అధ్యక్ష. వారు చెప్పిన సత్యదూరమైన వార్తలతో పాటు కొన్ని సత్యాలను ఈ సభలో ప్రస్తావించాల్సిన బాధ్యత నా మీద ఉన్నది అధ్యక్ష. 2014 నుంచి 2021 వరకు ఎన్డీఏ ప్రభుత్వానికి, మోడీ గారి ప్రభుత్వానికి రాజ్యసభలో మెజారిటీ లేదు అధ్యక్ష. ప్రతిసారి వారు ఏ బిల్లు తీసుకొచ్చినా, ఏ అంశాలు ప్రస్తావనకు తీసుకొచ్చినా రాజ్యసభలో ఆమోదం పొందాలి అని అంటే ఇటు లోక్సభలో కానీ అటు రాజ్యసభలో కానీ ఆనాటి ప్రభుత్వము, వారు ఆరాధ్య దైవం అని చెప్పుకునే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పదే పదే మోడీ గారి ప్రభుత్వానికి ఏ విధంగా ఊడిగం చేసిండ్రో కొన్ని అంశాలను ప్రస్తావించదలుచుకున్న అధ్యక్ష. జిఎస్టీ బిల్లు తీసుకొచ్చినప్పుడు ఏప్రిల్ 5 అధ్యక్ష, ఏప్రిల్ 5 నాడు జిఎస్టీ బిల్లును లోక్సభ ఆమోదించిన ఎంబడే భారతదేశంలో ఎన్నో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నా ఆ బీజేపీ ప్రభుత్వాల ముఖ్యమంత్రుల కంటే ముందు ఏప్రిల్ 9 తారీఖు నాడు అత్యవసరంగా శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇంత అద్భుతమైన జిఎస్టీ బిల్లును నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిండ్రు. నరేంద్ర మోడీ గారు తెచ్చిన జిఎస్టీకి మేము సంపూర్ణంగా మద్దతు పలుకుతున్నాం. ఇదే కాకుండా వారు ఆ రోజు ఏం చెప్పిండ్రు, ఈ బిల్లుల మీద మోడీ గారిని ప్రశ్నించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తే ఆ రోజు ఏమన్నారు, ఇక్కడ కూర్చున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ప్రధానమంత్రిని మీరు నిలదీసినట్టు ఈ సభలో మాట్లాడతారా, మీరు మాట్లాడడానికే వీల్లేదని చెప్పి కాంగ్రెస్ సభ్యులను దబాయించి జిఎస్టీ బిల్లుకు 100% అక్కడ రాజ్యసభలో లోక్సభలో మద్దతు పలకడమే కాకుండా ప్రత్యేక శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి సంపూర్ణంగా నరేంద్ర మోడీ గారికి మద్దతు పలికినరు. పాయింట్ నెంబర్ 1. అదేవిధంగా మత్స్యకారులకు భరోసా లేదు, ఎవరికి కూడా చెప్పుకోదగ్గ భరోసా లేదు. ఇందులో విశేషం హైలైట్ ఏంటంటే ఆర్థిక మంత్రి ప్రతి మాటను ఒత్తి ఆ డబ్బు వచ్చినప్పుడు అదేందో పెద్ద మహాప్రపంచం విజయంలాగా ఒత్తి చెప్పడం తప్ప కొత్తది ఏమీ లేదు. ఒత్తి పలుకులు పలకడం తప్ప కొత్తగా చెప్పింది ఏమీ లేదు. ఏ ఒక కొత్త సంక్షేమ పథకం కానీ ఏది కూడా లేదు. మహిళల పట్ల కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉండే. కానీ వాళ్ళు మేము 1,00,000 కోట్లు అన్ని రుణాలు, ఆ రుణాలు వీలేదో ఇస్తున్నట్టుగా ఆల్రెడీ ఉన్న స్కీమే, నథింగ్ న్యూ అబౌట్ ఇట్, ఏమి లేదు. వెరసి ఇష్యూ యాజ్ ఏ హోల్. దురదృష్టం ఏంటంటే, చాలా బ్యాడ్ లక్ ఏంటంటే, మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక 6 మాసాల సమయం వాళ్ళకి ఇవ్వాలని మేము అనుకున్నాం. నేను కూడా శాసనసభకు పెద్దగా రాలేదు. కానీ ఈరోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్భక ప్రభుత్వం
ఇప్పటి వరకు పాలసీ ఫార్ములేషన్ చేసినట్టుగా కనపడతలేదు. వ్యవసాయం ఉంది, మాకు స్పష్టమైన అవగాహన ఉండే ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని మేము 2 పంటలకు కూడా ఇచ్చినాం రైతు బంధు. వీళ్ళు ఎగ్గొడతామని చెప్తా ఉన్నారు. మేమేదో రైతులకు ఇచ్చిన డబ్బును దాన్ని పాడు చేసినాము, చెడగొట్టినాము, దుర్వినియోగం చేసామన్న పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అంటే ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అనేది తెలుస్తూ ఉంది. ధాన్యం కొనుగోలు చేయలేదు, విద్యుత్ సరఫరా చేయడం లేదు, నీళ్లు సరఫరా చేయడం లేదు, చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇంకా రైతు భరోసా, రైతు బంధు గురించి ఇంకా ప్రస్తావనే లేదు. ఎప్పుడు వేస్తారని మా ఎమ్మెల్యేలు అడిస్తే కూడా కనీసం సమాధానం చెప్తలేరు. కాబట్టి రైతులను వంచింది ప్రభుత్వం, వృత్తి కార్మికులను వంచింది. ఒక్క పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ ఏమిటి? ఏమి లేదు. బట్ గ్యాస్ ట్రాష్ పంచరంగ ఈస్మాన్ కలర్ లాగా చెప్పడం తప్ప, స్టోరీ టెల్లింగ్ లాగా ఉన్నది తప్ప బడ్జెట్ చెప్పినట్టు లేదు. రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి, పారిశ్రామిక పాలసీ ఏమిటి, ఐటీ పాలసీ ఏమిటి, ఇంకా ఇతర అనేక పాలసీలు, పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి అనే దాని మీద ఏ ఒక్క దాని మీద కూడా గ్యాసు ట్రాషే తప్ప, చిల్లర మల్లర ప్లాట్ఫామ్ స్పీచ్ లాగా ఉంది తప్ప అది బడ్జెట్ ప్రసంగం లాగా లేదు. రాజకీయ సభలలో చెప్పినట్టు ఉంది తప్ప ఏ ఒక్క పాలసీని కూడా నిర్దిష్టంగా ఈ పనిని మేము ఎట్లా సాధిస్తాం, మా గోల్స్ ఇవి, మా టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కానీ పద్దు కానీ లేదు. ఇది పేదల బడ్జెట్ కాదు, రైతుల బడ్జెట్ కాదు, యువల బడ్జెట్. విశ్లేషణలో మీకు తెలుస్తుంది. భవిష్యత్తులో బ్రహ్మాండంగా మేము దీన్నంతా కూడా చీల్చి చెండాడబోతాం. థ్యాంక్ యూ. అసలు ఎందుకు కేబినెట్ కమిటీలు, దేనికి ఉపయోగం, ఎవరికి లాభం అంటూ నిప్పులు కక్కుతున్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రతిదాన్ని సబ్ కమిటీ అయినా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇవి సబ్ కమిటీలు కాదు, కాలక్షేపం కోసం అధికార కాంగ్రెస్ చెప్తున్న కహానీలు అంటూ ఫైర్ అవుతున్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్క సబ్ కమిటీ కూడా సమస్య పరిష్కారం కోసం పనిచేయలేదంటూ ఆగ్రహావేశాలకు వెళ్ళగక్కుతున్నారు. లేటెస్ట్ గా కేబినెట్ సబ్ కమిటీలపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గుర్రు మీద ఉన్నారు. ప్రాజెక్టుల్లో నీళ్లు నిల్వ చేయండయ్యా అంటే సబ్ కమిటీలు వేయడం విచిత్రంగా ఉందని అన్నారు. అంతేకాదు రేషన్ కార్డులో అర్హులను గుర్తించడానికి ఆఖరికి తెలంగాణ చిహ్నాల మీద కూడా సబ్ కమిటీలు వేయడం ఏమన్నా బాగుందా అంటూ మండిపడ్డారు. ఇక ఈ సబ్ కమిటీలు భేటీ అయ్యి నిర్ణయాలు తీసుకోలేపు పుణ్యకాలం కాస్త పూర్తవుతుందని అన్నారు. సబ్ కమిటీలని ముమ్మాటికి కాలయాపన చేయడానికి అంటూ తనదైన శైలి సభను ప్రజల్ని పక్కదారి పట్టించిండు ముఖ్యమంత్రి అనే విషయాన్ని మళ్ళీ సాయంత్రం రాత్రి అయిన తర్వాత క్లారిఫికేషన్లో మాకు అవకాశం ఇస్తే మళ్ళీ హరీష్ రావు గారు ఆ విషయాన్ని ప్రస్తావించారు. మీరు చెప్పింది అవాస్తవం, మీరు చూపించిన పేపర్ ఒకటి, మీరు చెప్పింది ఒకటి, మీరు చదివిన కండిషన్స్ ఉదయ పథకానికి సంబంధించినవి, కానీ కేంద్ర మంత్రి రాసిన ఉత్తరం అని చెప్పి 2 చూపించిన తర్వాత కూడా చేసిన తప్పును ఒప్పుకునే సంస్కారం లేక మళ్ళీ అదే దబాయింపు ధోరణితో మళ్ళీ అదరగొడుతూ నేను అనలేదు, నేను మీటర్లు అనలేదు, రైతుల మీటర్లు అనలేదు, నీకే చదువు రాదు అని ఇష్టం వచ్చినట్టు ఎదురుదాడి చేసి నువ్వే పక్కదారి పట్టించినావు సభనని చెప్పి మాట్లాడి నేను స్మార్ట్ మీటర్లే అన్నా అని చెప్పి మళ్ళొక అబద్ధం ఆడాడు. మళ్ళీ ఒక అబద్ధం ఆడాడు ముఖ్యమంత్రి. ఆ తర్వాత మళ్ళీ హరీష్ రావు గారికి అవకాశం ఇవ్వకుండా సభను వాయిదా వేసి తప్పించకపోయారు. కానీ వాస్తవాలు మీ ముందు పెడతా ఉన్నా, రేవంత్ రెడ్డి గారి అబద్ధానికి వారు నిన్న తెచ్చిన ఇటు బీఆర్ఎస్ మాటలను తిప్పుకొడుతుంది అధికార కాంగ్రెస్. కేబినెట్ సబ్ కమిటీలతోనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అంటున్నారు. ఇక సబ్ కమిటీల పనితీరులు ఏంటో చూపిస్తామని అంటున్నారు. పేదవారికి అర్హులైన ప్రతి వారికి న్యాయం చేయడానికే ఈ సబ్ కమిటీలంటూ క్లారిటీ ఇస్తున్నారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం బీఆర్ఎస్ కు అలవాటంటూ కౌంటర్ అటాక్ కి దిగుతున్నారు కాంగ్రెస్ నేతలు. ఇక ఈ 7 నెలల పాలనలో ఇప్పటి వరకు దాదాపు 7 కేబినెట్ సబ్ కమిటీలను వేసింది అధికార కాంగ్రెస్. జీవో నెంబర్ 317పై సబ్ కమిటీ, కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులపై మరో సబ్ కమిటీ, అలాగే 6 గ్యారెంటీలపైన, జలవనరులపైన, ధరణి సంస్థలపైన, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఇలా ఇప్పటి వరకు 7 సబ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలన్నీ ప్రజా సమస్యల పరిష్కారానికి అంటుంది కాంగ్రెస్ పార్టీ. మొత్తంగా కేబినెట్ సబ్ కమిటీలపై
ఖతర్నాక్ ఫైట్ నడుస్తుంది. అధికార ప్రతిపక్ష నేతలు ఏమాత్రం తగ్గట్లేదు. ఇక మరి ఈ ఇష్యూ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.